ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ప్రతి ఉదయం లేచి దేవుని వాగ్దానములు వినటం వలన మనసుకు నెమ్మది మరియు రోజంతా దేవుని కాపుదల ఉంటుంది. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 3వ వచనం. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. ఆమెన్. హల్లెలూయా. దేవుని యందు విశ్వాసముంచి ఆయన యందు భయభక్తులు కలిగి నమ్మిక ఉంచిన వారు మేలు చేయవలేను. ఇరుగు పొరుగు వారికి కానీ, సాటి వారికి కానీ, సమాజంలోని వ్యక్తులకు కానీ ప్రతి ఒక్కరికి మేలు చేయవలెను. దేవుని బిడ్డలకు మేలు చేయటము వలన దేవుడు కూడా మనకు ప్రతి విషయంలో మనకు మేలు చేయుదురు. ఇతరులకు కీడును కల్పించకూడదు, ఇతరులను ఇబ్బందులకు గురి చేయకూడదు, గాయపరచకూడదు, దుఃఖపరచకూడదు, అవమానపరచకూడదు. దేవుని పిల్లలమైన వారిని ఇతరులను సంతోషపరచాలి, తృప్తిపరచాలి, మేలు చేయాలి మరియు సత్యమును అనుసరించాలి. అబద్ధములు ఆడకూడదు, మోసము చేయకూడదు, ఉన్నది ఉన్నట్లుగానే మాట్లాడాలి, సత్యమును అనుసరించాలి. సత్యమును అనుసరించినప్పుడు దేవుడు మనకు దీర్ఘాయుష్ను దయచేస్తారు, తృప్తిపరుస్తారు. మన సమస్యల్లో, ఇరుకు ఇబ్బందుల్లో మనకు తోడుగా నీడగా ఉంటారు. మన యొక్క ప్రతి సమస్యను తీర్చి గొప్ప పరిస్థితి, ఉన్నతమైన స్థితిలో నిలబెడతారు. కావున ప్రియ సహోదర సహోదరి, యెహోవాను నమ్ముకున్న వారము గనుక సాటి వారికి మేలు చేయాలి. మనకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎంత వేదనకు గురి అయినా, ఎంత బాధకు గురి అయినా సత్యమును మరవకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనైనా సత్యమునే పలుకవలేను. మనము నమ్ముకున్న దేవుడు న్యాయవంతుడు, యథార్థవంతుడు, మేలు చేయు దేవుడు, సత్యవంతుడు గనుక ప్రియ సహోదర సహోదరి, మనము నమ్ముకున్న మన దేవుడు మన పక్షమున ఉన్నారు. మేలులతో మనలను తృప్తిపరుస్తారు. కావున ప్రియ సహోదర సహోదరి, దావీదు మహారాజు వాక్యము ద్వారా అనుభవపూర్వకంగా మనకు తెలియజేసిన సంగతులు అనుసరించి దేవుని దీవెనలు పొందుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా యేసయ్య, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాము తండ్రి. మీరు గొప్ప దేవుడవు, శక్తివంతుడు, సర్వాధికారివి. మీకు స్తోత్రములు. ఈ వేకువని లేచి ఎందరైతే మీ వాక్యమును విని అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఎందరైతే మీ వాక్యమును వినక లోకము తట్టు, పాపము తట్టు తిరిగి ఉన్నారో అటువంటి బిడ్డలందరూ మారు మనసు పొంది మీ యొక్క వాక్యమును విని మారు మనసు పొంది రక్షింపబడి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే బిడ్డలుగా చేయండి. దావీదు మహారాజు తెలియజేసిన విధంగా మేలు చేయుటయు, సత్యమును మరవకుండా ఉండుటయు మాకు దయచేయండి. ఉద్యోగము లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి. సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహము దయచేయండి. సొంత వాహనము లేని బిడ్డలకు సొంత వాహనము దయచేయండి. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి. ఆర్థిక సమస్యలు, అప్పుల బాధల నుండి విడుదల దయచేయండి. కన్నీటిలో ఉన్న బిడ్డల యొక్క కన్నీరు నాట్యముగా మారులాగున మీ కృప ఉంచండి. దుఃఖములో ఉన్న బిడ్డలను వాదార్చండి. వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి. వృద్ధులను కాపాడండి. వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా మీ కృప ఉంచండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కూలి పని వారిని కాపాడండి. వారు చేయుచున్న పనుల్లో, రాకపోకల్లో కాపాడండి. పింఛన్స్ నిమిత్తము, ట్రాన్స్ఫర్స్ నిమిత్తము, రిటైర్మెంట్స్ నిమిత్తము అప్లై చేసిన బిడ్డలకు వారు కోరుకున్న సమాచారము అందులాగున మీ కృప ఉంచండి. దిక్కులేని వారిని, దీనులను, అనాథలను, పేదలను కాపాడండి. వారికి కావలసిన ఆర్థిక సహాయము అందులాగున మీ కృప ఉంచండి. వికలాంగులను కాపాడండి. వారికి సాటి అయిన సహాయం అందులాగున మీ కృప ఉంచండి. కారుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. రైళ్లలో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. బస్సుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. నౌకల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. విమానాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. ఇతర మోటారు వాహనాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి.
దావీదు మహారాజు గారు వాక్యము ద్వారా తెలియజేసిన విధముగా మేలు చేయుట, సత్యమును అనుసరించుట మాకు నేర్పించండి తండ్రి. ఈ రెండింటిని మా నిత్య జీవితంలో జీవితాంతము అనుసరించేలా మీ కృప ఉంచండి. పిల్లలు మీ యందు భయభక్తులు కలిగి తల్లిదండ్రుల మాట విని క్రమశిక్షణ కలిగి జీవించే కృప దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.